మన సంస్కృతి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడానికి నాడు కార్యక్రమం చేసుకుంటాము. అదే విధంగా మన లోపల ఒక ఐక్యత కూడా రావాలి అనే ఆలోచనతో కూడా ఈరోజు యూట్యూబర్స్, వివిధ రంగాల కళాకారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని నన్ను కలిసిన సందర్భంలో తప్పకుండా నా పూర్తి సహకారం ఉంటుంది. ముందటికి వెళ్దాం. తప్పకుండా ఇలాంటి కళలు బోనాల పండుగ కొన్ని వందల సంవత్సరాల నుండి శాసనాలు చెప్తా ఉంటాయి. 1510వ సంవత్సరంలో బోనాల పండుగ హైదరాబాద్ లో చదివింది చెప్పి పురావస్తు శాఖ చెప్తా ఉంది. నిన్న జరిగిన లాల్ దర్వాజా బోనాల పండుగ దాదాపు 130 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. అన్ని వర్గాల వాళ్ళు అక్కడ హైదరాబాద్ లో ఉంటూ అప్పుడున్న నైజాం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి వరదలు రావద్దని చెప్పి ప్రార్థన చేస్తే మరి ఈ బోనాల పండుగ అమ్మవారి దయ మూసి ఉప్పొంగి నాడు కూడా ఆ లాల్ దర్వాజా అమ్మవారి గుడిదానికి వచ్చి ఆగిపోయిన సందర్భం చారిత్రాత్మకంగా చెప్తూ ఉంటారు. మరి అక్కడి నుంచి ప్రారంభమైన ఈ బోనాలు ఈ రోజు గ్రామాల వాడన అన్ని కులాలు, అన్ని వర్గాల వారు ఎంతో గొప్పగా ఆచరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వ నేతృత్వంలో కూడా దాదాపు 20 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బోనాల పండుగ హైదరాబాద్ లో చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. ఇంకా కూడా గొప్పగా నిర్వహించడానికి సహకారం ఉంటుంది. ఇక్కడ చేసే దాంట్లో మున్సిపల్ పక్షాల మా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు వ్యక్తిగత పని మీద వారు ఎన్నో అరేంజ్మెంట్ చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కూడా కొంత సహాయం చేశారు. మేము కూడా దీంట్లో అన్ని విధాలుగా మేము అందరూ వింటూ ఉంటాం. ఈ కార్యక్రమం వెళ్తున్న సందర్భాల్లో అందరూ కూడా కనువిందు చేసే విధంగా ఇక్కడ కూడా పట్టణంలో కొంత ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి, ఎందుకంటే కావాలని చెప్పి కొందరు ఘర్షణలు ఎట్లా స్టార్ట్ చేయాలని చూసే ఒక బ్యాచ్ ఉంటుంది. అది ఎక్కడ ప్రతికారం ఉంటుంది. మీరేమో ఒక మంచి ఉద్దేశంతో భగవత్ సాంప్రదాయంతో ఒక నిష్ఠతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మంచి జరగాలి. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మీరందరూ కూడా నడుము బిగించి ముందుకెళ్తున్న సందర్భంలో కళాకారులకు, యూట్యూబర్స్ అందరికీ మరొక్కసారి నా అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రార్థనల వల్ల తప్పకుండా అంతా మంచి జరగాలని చెప్పి నేను కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న నా తోటి నాయకులను, రాజకీయాలకు అతీతంగా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.